SCL ఆస్పిరెంట్స్, ఏ దానికైనా మొదట అటామిక్ స్ట్రక్చరే. పరమాణువు ఆటమ్ ఈజ్ డిఫైన్డ్ బై జాన్ డాల్టన్. ఆటమ్ ఈజ్ ఇండివిజిబుల్ పార్టికల్, విభజించుటకు వీలు కాదు. ఆటమ్ has number of particles, but main three subparticles are important to electron, proton, neutron. Who is discovered? ఎక్కడ లోపల అవసరం గుర్తుపెట్టుకోండి. దీని యొక్క చార్జెస్, మాసెస్ అన్నిటి వీటి అవసరం. ఎలక్ట్రాన్ జేజే థామ్సన్ 1887. ప్రోటాన్ ఇస్ గోల్డ్స్టైన్. న్యూట్రాన్ ఈజ్ ఏ చాడ్విక్. నెక్స్ట్ చార్జెస్ అండ్ మాసెస్. ఎలక్ట్రాన్ మాస్ అనేది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, నెగ్లిజిబుల్ మాస్ అని దాన్ని పక్కా పెట్టద్దు. అందుకే 0 వేసింది అని, అప్రాక్సిమేట్ మాస్ 0 వేసిండు. ప్రోటాన్, న్యూట్రాన్ ఈజ్ ఏ న్యూట్రల్ పార్టికల్. చార్జ్ టు మాస్ రేషియో. చార్జ్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే 1.75882 into 10^11 కూలుంబ్ కేజ్ ఇన్వర్స్. అటామిక్ స్ట్రక్చర్ అనగానే తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే అటామిక్ మోడల్స్. జేజే థామ్సన్ అటామిక్ మోడల్, రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్, ప్లాంక్ క్వాంటమ్ మోడల్, నీల్స్ బోర్, సోమర్ఫీల్డ్, డి బ్రోగ్లీ. నెక్స్ట్ క్వాంటమ్ నంబర్స్ ప్రిన్సిపుల్, ఎజ్ముతల్, మాగ్నెటిక్ స్పిన్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ లాస్, హబ్బావ్, ఉండ్స్, పాలిస్ లా, డి బ్రోగ్లీ. నెక్స్ట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. వీటి మీద వర్కౌట్ చేసినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు మిత్రులారా. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సమయం దగ్గర పడుతుంది.